తెలుగును ప్రేక్షకులకు నమస్తే. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి గుంటూరు కారం థియేట్రికల్ ట్రైలర్ అయితే వచ్చేసింది. వచ్చిన 20 గంటల్లోనే రమణగాడి ర్యాంపేజ్ స్టార్ట్ అయిందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే రిలీజ్ అయిన 20 గంటల్లోనే దాదాపు 20 మిలియన్ల పైన వ్యూస్తో ట్రైలర్ దూసుకుపోతుంది. ఈ ట్రైలర్లో మహేష్ బాబు అయితే ఒక వన్ మ్యాన్ షోలా కనపడుతుంది. త్రివిక్రమ్ కాంపాక్ట్ డైలాగ్ అనమాట. త్రివిక్రమ్ ప్రాసలు పంచులు ఈ ట్రైలర్ నిండా నింపేసాడని చెప్పాలి. 12వ తారీఖు మహేష్ బాబు ఫ్యాన్స్కి కాకుండా తెలుగు ప్రేక్షకులకి సినిమా ఎలా ఉండబోతుందని ఒక క్యూరియాసిటీని అయితే బిల్డ్ చేయడం జరిగింది. ఈ ట్రైలర్లో మొత్తం కూడా స్టోరీకి సంబంధించినటువంటి హింట్ ఇవ్వటం అయితే జరిగింది. తను చూసుకున్నట్టయితే మహేష్ బాబు తన కెరీర్లో చేసినటువంటి సినిమాల్లోనే ఇది మాస్ ర్యాంపేజ్ హై వోల్టేజ్ సినిమాగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమాలో మహేష్ బాబుతో చెప్పించినటువంటి డైలాగులు కూడా అన్నీ కూడా ప్రేక్షకుడికి అట్టడుగునటువంటి ప్రేక్షకుడికి ఆకట్టుకునేలాగా ఉన్నాయి. తమను ఈ ట్రైలర్లో ఇచ్చినటువంటి మ్యూజిక్ అయితే గూజ్ బంప్స్ అని చెప్పుకోవాలి. అలానే శ్రీలీల క్యారెక్టరైజేషన్ కూడా ఈ సినిమాలో ఒకంత ఆకట్టుకునేలాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయి చేసినటువంటి శ్రీలీలకు ఫస్ట్ నుంచి కూడా ఒక మంచి డాన్సర్గా తనకైతే ఒక కితాబ్ ఉంది టాలీవుడ్లో. అయితే ఈ డాన్సర్తో పాటు పర్ఫార్మర్గా కూడా ఈ భగవంత్ కేసరి తను ప్రూవ్ చేసుకోవడం జరిగింది. ఈ రెండు కలిపి గుంటూరు కారంలో త్రివిక్రమ్ ప్లాన్ చేసినట్టు మనకు తెలుస్తుంది. ప్రకాష్ రాజు యాక్టింగ్, రమ్యకృష్ణ మహేష్ బాబు తల్లిగా తన యాక్టింగ్, అలానే ఈ సినిమా ప్యాడింగ్ మొత్తం చూసుకున్నట్టయితే టాలీవుడ్ సంబంధించినటువంటి అగ్ర నటులందరూ ఈ సినిమాలో ఉన్నారు. దాదాపు ఈ మొత్తం కూడా ఈ ఫ్లేవర్ మొత్తం కూడా సంక్రాంతి సినిమా ఎలా అయితే ఉండాలని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారో అలాంటి సినిమాని గురూజీ ప్లాన్ చేశాడని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మొన్నటి వరకు చూసుకున్నాము గుంటూరు కారం మొదలైన దగ్గర నుంచి కూడా విపరీతమైనటువంటి విమర్శలు, ట్రోల్స్ అనేక రకాలుగా వచ్చాయి. బట్ ఎక్కడ కూడా యూనిట్ దీనికి సంబంధించి నోరు మెదపలేదు. అన్ని విమర్శలకి కలిపి ఒక చెక్ పెట్టాడని చెప్పి మనం చెప్పుకోవచ్చు. త్రివిక్రమ్ దాదాపు 2 నిమిషాల 48 సెకండ్ల నుండి ట్రైలర్ ఆద్యంతం అలరించని చెప్పుకోవాలి. ముందు ఈ ట్రైలర్ అయితే ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో అలానే 12న రిలీజ్ అవ్వబోతున్నటువంటి సినిమాకి ఒక కొలమానంగా ఒక దిక్చూసిగా ఈ ట్రైలర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మహేష్ బాబు అభిమానులకైతే నిన్నటి నుంచి కూడా అవధులేనని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహేష్ బాబు కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఫ్యాన్స్కి అయితే ఇది ఒక ఇంత ఊరట కలిగించిందని చెప్పుకోవాలి. మరొక విషయం ఏంటంటే దాదాపు అలా వైకుంఠపురం తర్వాత త్రివిక్రమ్ చేస్తున్నటువంటి సినిమా అలా వైకుంఠపురం ఒక ఇండస్ట్రీలోనే నాన్ బాహుబలి రికార్డులో ఒక బెంచ్ మార్క్ని అయితే క్రియేట్ చేసింది. సో గురూజీ ఈ సినిమాతో తన యొక్క రికార్డ్ని మళ్ళీ తను తిరగరాస్తాడని చెప్పేసి ప్రేక్షకులంతా కూడా ఎదురు చూస్తూ జరుగుతుంది. అయితే మహేష్ బాబు ఈ సంక్రాంతి విన్నర్గా అవ్వాలని చెప్పి ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. మహేష్ బాబు సినిమాతో పాటు 4 సినిమాలు ఉన్నాయి. ఈ 4 సినిమాలు కూడా ప్రేక్షకులను అలరించాలని చెప్పేసి టాలీవుడ్కి సంబంధించిన ప్రముఖులందరూ కూడా కోరుకుంటున్నారు. సో ఈ ట్రైలర్ నిన్న ఎప్పుడైతే రిలీజ్ అయిన దగ్గర నుంచి మహేష్ బాబు సినిమా ఎలా ఉండబోతుంది అనేది ప్రేక్షకులకి త్రివిక్రమ్ అయితే శాంపిల్ చూపించాడు. సో ఇది ఈ ట్రైలరు అలానే రిలీజ్ అయిన పాటలు ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి పాటలు కూడా సినిమా పైన అంచనాలు అయితే పెంచాయని చెప్పుకోవాలి. సో 12వ తారీఖు ఎలాంటి బిగినింగ్, ఎలాంటి వరవడిని, ఫస్ట్ డే కలెక్షన్స్, అలానే ఇండస్ట్రీ రికార్డులు అనే అంశాలపైన మాట్లాడుకుంటారు అని చెప్పి మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే చెప్పుకొస్తున్నారు. సో ఫ్యాన్స్ అంచనాలకి విధంగా ఈ ట్రైలర్తో పాటు సినిమా కూడా ఉంటుందని మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ.